గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా నచ్చిందా అంటే నచ్చిందనే చెప్పాలి. కడుపుబ్బా నవ్వించిందా అంటే నవ్వించిందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా అంత బాగుంది కాబట్టి. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా. గీతాంజలి పార్ట్ 1కి కంటిన్యూస్ అనమాట. దాంట్లో స్టోరీ ఎక్కడైతే ఆగుతుందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ అంజలి గారి చుట్టూనే తిరుగుతుంటుంది. నాకైతే అంజలి గారు చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో గీతాంజలి ఒకటి, గీతాంజలి మళ్ళీ వచ్చింది ఒకటి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ స్టోరీ అంత కొత్తదేం కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రెడిక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కూడా స్టోరీ మరీ అంత సస్పెన్సే ఉండదు. తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఊహించవచ్చు. అలాగే సెకండ్ దీనిలో ఇప్పుడు వచ్చిన సీక్వెన్స్లో కూడా స్టోరీ ప్రిడిక్ట్గానే ఉన్నా సరే స్టోరీ పరంగా కాన్సెప్ట్ పరంగా చాలా బాగుంది. సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే అంజలి గారి యాక్టింగ్ అండ్ సునీల్ సత్య గారి కామెడీ అండ్ అక్కడక్కడ హర్రర్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. అవైతే చాలా బాగుంటాయి. మరి సినిమాకు ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ ఫస్ట్ హాఫ్ ఏదో అట్లా పోతూ ఉంటుంది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం సినిమా వేరే లెవెల్ వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ సునీల్ గారి ఎంట్రీ నుంచి సినిమా మొత్తం రేంజ్ మారిపోతుంది. సునీల్ గారు కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద టాప్ కెమెరామ్యాన్ని ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది. అతను ఎవరో మనకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది సినిమా చూసిన వాళ్ళకి. సో నా పర్సనల్గా అనిపిస్తే ఎలాగా హాలిడేస్ కాబట్టి మంచిగా నవ్వుకోవాలి, 2.5 hours మంచిగా నవ్వుకోవాలి, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటే ఈ మూవీని కంపల్సరీ చూడొచ్చు. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. ఏదో పెద్ద పెద్ద సినిమాలాగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తాము, నాకు గ్రాఫిక్స్ కావాలి, పెద్ద రేంజ్లో కావాలని అంటే డెఫినెట్గా నచ్చకపోవచ్చు. కానీ ఒక నార్మల్ ఆడియన్స్ లాగా సినిమాకి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేస్తామంటే మాత్రం ఈ సినిమా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నాకే నచ్చింది. ఇది నా పర్సనల్ రివ్యూ మాత్రమే. ఈ మూవీకి నీ ఇచ్చే రేటింగ్ అయితే 4.3/5. ఎందుకంటే స్టోరీలో చిన్న ల్యాగ్ ఉంది కాబట్టి తగ్గించాల్సి వచ్చింది. లేదంటే మూవీ మాత్రం నేను ఓవరాల్గా ఎంజాయ్ చేశాను. మరి మీకు ఈ మూవీ చూసినట్టు అనిపిస్తే ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గీతాంజలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మీరే క్లాస్లో ఉన్నారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.